పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, ఇంతవరకు మీ దాసులను మీరు నిలువబెట్టి శ్రేష్టమైన మీ మాటలను వినిపించినందుకు మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. ఆకాశ పక్షులు వాటిని దొంగిలించకుండా ఈ వేదిక మీద నుండి ఈ కూటములలో ప్రకటింపబడుచున్న ప్రతి వాక్కు కూడా 30 60 100 ఫలించినట్లుగా మీ కృపను, మీ అనుగ్రహాన్ని మెండుగా మా మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడినట్లుగా యేసు ప్రభువు వారి ప్రభుత్వము క్రిందకు ఈ ఆవరణాన్ని, ఈ గ్రామాన్ని, సమస్తాన్ని కూడా ఆయన ప్రభుత్వము క్రిందకు, ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకొని వస్తూ ఉన్నాము. ఆయన మహింపరచబడినట్లుగా ప్రత్యక్షతయు జ్ఞానము కలిగినటువంటి ఆత్మ బోధించు వారికి, వినువారికి అనుగ్రహించబడినట్లుగా యేసు నామములో పొంది ఉన్నామని స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. 30 సంవత్సరాలు అమరావతిలో ఉన్నాను కాబట్టి సహజంగా ఎవరైనా సురేష్ గారంలోనే అమరావతి అంటారు. ప్రస్తుతం గుంటూరు. అబ్రహాంకు చెప్పినట్లు దేవుడు అమరావతిలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళమంటే గుంటూరు వచ్చేసాను 2009లో. తర్వాత కొంచెం వాక్యం లోతుగా చెప్తే పర్వాలేదా అని అడిగాను ఇజ్రాయెల్ని. ఇజ్రాయెల్ ఏమన్నాడంటే, మా నాన్నగారు బైబిల్ పండితుడని మీకు తెలుసు కదా అంకుల్ అన్నారు. బాగా తెలుసా అని చెప్పాను. ఒకసారి చప్పట్లు కొట్టండి. నేను ముఖస్థుతి కోసం చెప్పడం లేదు. నేను 40 ఏళ్ళు చూశాను సహవాసంలో. అయితే ఆ బైబిల్ పాండిత్యం ఉన్న దైవజనులు గతించిపోయారు. కొద్ది మంది మాత్రమే ఆ బైబిల్లో ఉండే ఆ మహిమ కలిగిన వాక్కుని నిలవబెట్టుకున్నారు. అలా నిలవబెట్టుకున్న వారిలో ఒకరు మీ సంఘ కాపరి లూథర్ శాస్త్రి గారు. హల్లెలూయా. సో అందువల్ల నేను కొంచెం వారి మెట్టులో చెప్పలేకపోయినా కొద్దిగా ఏదో నా మెట్టులో నేను చెప్తాను. అందుకని నాకు అభయం ఇచ్చాడు ఇజ్రాయెల్. నాన్నగారి ప్రసంగాలు అర్థం చేసుకున్నప్పుడు మీ ప్రసంగాలు అర్థం చేసుకోవటం మా సంఘానికి పెద్ద సమస్య కాదు అని. అంటే మీరు హల్లెలూయా అంటే మీరు బెరియన్ క్రైస్తవులు అన్నమాట. లేఖనాల్ని పరిశోధించేవారు మీరు సామాన్యులు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత ఈ దినమందు నిన్న దేని గురించి చెప్పాను? దేవుని రాజ్యములో విలువైన ముత్యము ఎలాగ ప్రభువు కనుగొన్నారు అని మనం తెలుసుకున్నాం. అది ఆయన యేసు ప్రభువు వారు వచ్చి తన గొప్ప వెల చెల్లించి తన ప్రాణాన్ని పెట్టి సిలువ శ్రమలను అనుభవించి ఆ వెలను మన కొరకు చెల్లించి దాని వెనుక అంతా ఆయన వెల చెల్లించడానికి కారణము ఆయన ప్రేమ అని. ఆయన ప్రేమలో 4 అంశాలు చెప్దాం అనుకున్నాను, కానీ 2 చెప్పేసరికి అప్పటికే గంట అయిపోయింది. అందుకని ఇప్పుడు మరలా ఆ 2 చెప్పను, కానీ ఈసారి వచ్చినప్పుడు అవి చెప్తాను. ఈరోజు
అదే ఆ విలువైన ముత్యం మనమే అనేది మనం తెలుసుకున్నాం. అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు మనలను మాత్రము విలువైన ముత్యాలుగా చూస్తున్నారు అని కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. ఒకప్పుడు వారి జీవితాలు ఎలా ఉండేవి, అంత భయంకరమైన జీవితాలు కలిగిన వారు అంత శ్రేష్టమైన ముత్యాలుగా మారిపోయారు. ఎందుకంటే వారు విశ్వసించి నమ్మి తమను తాము ప్రభువుకు అప్పగించుకున్నారు. మనం కూడా అలాగే ఆయన చేతులు ఆయన చూసినప్పుడు ఆయన అరచేతుల్లో శ్రేష్టమైన ముత్యాల వలె ఆయన మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే చూశారు. అయితే ఇష్టపడితే ఆయన మనలను అలాగా మారుస్తారు. అందువల్ల మనము ఆ ప్రేమకు మనల్ని మనం అప్పగించుకోవాలి అని నిన్న మనం నేర్చుకున్నాం. ఈ దినమందు ఈ ముత్యము అనేటటువంటిది ఆదికాండములో ప్రారంభమై 2వ అధ్యాయంలో, ప్రకటన 21వ అధ్యాయములో మనలా కనబడుతుంది. అంటే సృష్టి ముత్యముతో ప్రారంభించబడింది, మొదటి సృష్టి. నూతన సృష్టి ముత్యముతో ముగించబడుతుంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే సృష్టిలో ముత్యము ప్రభు అయిన యేసు, అలాగే ప్రకటన 21వ అధ్యాయంలో ఉన్నటువంటి ముత్యము మనమై ఉన్నాం. హల్లెలూయా. అలాగే ఈ ముత్యము పాత నిబంధనలో ప్రారంభమై దేవుడు నివసించే ప్రత్యక్ష గుడారములో, సొలొమోను కట్టించినటువంటి యెరూషలేములోని దేవాలయములో అది కొనసాగుతూ వచ్చి యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాలలో, పౌలు గారు పేతురు గారు రాసిన పత్రికలలో ముత్యములు, వెలగల రాళ్ళు, బంగారము, వెండి, అలాగే ఈ 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము అంటే ఏదో పట్టణం కాదు, మనమే నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేములో దేవునితో పాటు, త్రియేక దేవునితో పాటు మనం కూడా ముత్యములుగా ఉండబోతూ ఉన్నాము. హల్లెలూయా. ఈ మందిర ఇంకా కొన్ని పనులు ఆగిపోయినందువల్ల అధికారికంగా ప్రతిష్ఠ చేయలేదు అని ముందు ప్రభు నాకు చెప్పాడు. చెప్తే నేను ఇజ్రాయెల్ని అడిగితే అవును అంకుల్ అన్నాడు. అంటే నేను అట్లా అడగలేదులే, మందిర ప్రతిష్ఠ ఏమన్నా జరిగిందంటే ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అంకుల్, మీకు తెలుసు కదా మా నాన్నగారి సంగతి, అన్నీ పరిపూర్ణమైతేనే కానీ ఆయన చేస్తారు. ఎక్కడన్నా ఇంటి మిగిలిపోయిన వదులు, మీకు బాగా తెలుసు నాకంటే ఎక్కువగా. చీపురు పుల్ల అటు పక్కకు పోయినా కానీ ఆయన తట్టుకోలేరు. అది మందిరమైనా సరే ఇంక ఏదైనా సరే. అంటే నాకేం చెప్తున్నారంటే, ఇంకా ప్రభు ఏం చెప్పారంటే, నేను గుంటూరులో సిద్ధపడేటప్పుడు దీనిని నేను నువ్వు చెప్పబోయే ముత్యముల ద్వారా, వేరే చెప్దాం అనుకుంటే ఆయన వద్దన్నారు, నువ్వు చెప్పబోయే ముత్యముల ద్వారా ఈ మందిరాన్ని ఎల్ఎఫ్ మందిరం కాదు కానీ నూతన యెరూషలేము అనే మందిరముగా నేను చేయబోతున్నాను. హల్లెలూయా. ఈ నూతన యెరూషలేముని జగత్తు పునాది వేయబడక మునుపే, సృష్టికి పూర్వమే దేవుడు నిర్ణయించాడు. ఇది మనుష్యులు నిర్ణయించింది కాదు, సురేష్ గారు కాదు, థామస్ గారు కాదు, లూథర్ శాస్త్రి గారు కాదు, లేకపోతే ఇజ్రాయేల్ శాస్త్రి గారు కాదు, ఏ మానవుడు కాదు.
అనాది సంకల్పము, గొర్రెపిల్ల రక్తము, ఆయన మరణ పునరుద్ధానముల శక్తి, ఆయన పరిశుద్ధాత్మ పరిచర్య, అన్నిటికంటే మించినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క అనంతమైనటువంటి నిత్యమైన శాశ్వతమైన మరణాన్ని జయించినటువంటి తండ్రి యొక్క ప్రేమ. హల్లెలూయా. ప్రారంభంలోనికి వెళ్ళిపోదాము. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. ఆదికాండం 2. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు షీబోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికమును దొరుకును. చాలు చాలు. ఇక్కడ దేవుడు సృష్టించేసినప్పుడు అప్పటికి ఇంకా వర్షము అవి లేవు. భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపెను అని ఉంటుంది 6వ వచనంలో, చదవనక్కర్లేదు. అయితే ఆ దేవుడు సృష్టించేసినప్పుడు ప్రారంభంలో ఆయన ఏం చేశారు అంటే ఒక నదిని చేశారు. ఈ నది ఆ ఏదైనా తోట అంతటినీ తడపడానికి అది బయలుదేరి 4 శాఖలుగా అయిపోయినది. ఈ శాఖలో ఒక దానిలో బంగారం ఉన్నది, ఇంకొక దానిలో బోళము అన్నాడు తెలుగులో. అయితే నేను హెబ్రీ భాషలో రాయబడినటువంటి పాత నిబంధన గ్రీక్ భాషలోను కూడా తర్జుమా చేశారు, సెప్టూజియంట్ అని అంటారు. దానిలో ఏమిచ్చారంటే ఈ బోళం అనే పదానికి వెండి లేదా ముత్యము అని ఇచ్చారు అర్థం. సో ఈ నదిలో ఒకటి బంగారం ఉన్నది, ఈ నదిలో రెండవదిగా వెండి లేక ముత్యం ఉన్నది, మూడవది గోమేధికము అంటే ఇది వెలగల రాళ్ళ కింద వస్తుంది. ప్రకటనలో మనం చదివినటువంటి ముత్యములతో పాటు 12 వెలగల రాళ్ళు ఉన్నాయి, లేక 12 ముత్యములు ఉన్నాయి. అక్కడ కూడా 21వ అధ్యాయంలో బంగారం ఉన్నది. బంగారము అనేది తండ్రి అయిన దేవుని ప్రేమకు, ఆయన దైవ స్వభావానికి అది సూచనగా ఉన్నది. వెండి లేక ముత్యము అనేటటువంటిది యేసు ప్రభు వారి విమోచన కార్యానికి, ఆయన లోకానికి మానవుడిగా వచ్చి మన కొరకు ప్రాణమును పెట్టి శిలువ శ్రమలను అనుభవించి సైతాను శక్తులను ఓడించి మన మీద ఉన్న శాపమును, రోగములను, సైతాను అధికారములను, బంధకములను ఆయన త్రెంచివేసి నిర్మూలన చేసి ఆయన సమాధిలోనికి వెళ్ళి సమాధిని జయించి వాడి దగ్గర ఉన్న సైతాన్ దగ్గర ఉన్నటువంటి తాళపు చెవులను ఆయన బలవంతంగా తీసుకొని వాడి అధికారాన్ని కొట్టివేసి ఆయన సమస్త అధికారమును సంపాదించి ఆయనతో మనలను అంటుకట్టుకొని ఆయన పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచినవాడై ఆయన మన జీవాన్ని ఆయనతో అంటుకట్టుకొని యేసు ప్రభువు తండ్రి సింహాసనం మీద కూర్చొని ఆయన పంపించిన పరిశుద్ధాత్మతో ఈ లోకానికి ఆయన విమోచన కార్యం పూర్తయినది. నాకు ముందు చెప్పిన దైవజనులు కూడా వీటిలో కొన్ని అంశాలు మీకు చెప్పారు. రక్షణ అంటే ఏంటి, ఎవరికి అధికారం ఉన్నది, ఎవరికి ఆశీర్వాదం ఉన్నది, ఇవి దేవుని నిత్య సంకల్పాలు. ఇవి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆలోచించాడో మనకు తెలియదు. మనం ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఎంత ఆలోచిస్తాం, ఎంత తిప్పలు పడతాం. ఇంత సృష్టిని ఇప్పటికీ మానవుడు సంపూర్ణంగా దేన్ని గ్రహించలేకపోయాడు. ఈ ప్రకృతి ఎలా ఉన్నది, మనుషుడు ఎలా ఉన్నాడు, జీవులు ఎలా ఉన్నాయి, ఈ ఆకాశం ఏంటి, ఈ కాస్మోస్ విశ్వం ఏంటి,
ప్రతిదీ కూడా అంత పర్ఫెక్ట్గా మహామేధావైనటువంటి న్యూటన్ ఐజక్ ఏమనంటే, ఈ లోకములో ద గ్రేటెస్ట్ ఇంజనీర్ ఈస్ గాడ్ జీసస్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. సముద్రంలో నీటి బొట్టు మేము శాస్త్రవేత్తలమని ఈ ప్రపంచానికి కొత్త కొత్త సూత్రాలు నేర్పించామని మనుషులు చెప్తారు. కానీ ఆ ఇంజనీరు, ఆ సైంటిస్టు ఎంత ప్రణాళిక వేశాడో తెలుసు. అసలు నీకు అర్థమైంది ఎప్పుడన్నా? ఆలోచించావా? నిన్ను గురించి ఎన్ని లక్షల సంవత్సరాలు ఆలోచించాడు ఆయన. ఎందుకు? తన వంటి ముత్యం వలె చేయడానికి. ఆమేన్. అలాగ ఆదామును చేస్తే అతడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ అతను నేను మరమనిషిగా చేయలేను, నా వలె సొంత ఇష్టము కలిగిన వానిగా చేస్తాను. ఏ మ్యాన్ ఆఫ్ వొలిషన్ అండ్ ఫ్రీ విల్. స్వతంత్ర నిర్ణయ శక్తి, అధికారము అతను నేను ఇస్తాను. అతను దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు, జీవమునైనా మరణమునైనా. మహాజ్ఞాని దేవుడు. ఈ నది ప్రవహించినప్పుడు నిన్ను చూచాడు ఆయన. హల్లెలూయా. వేల సంవత్సరాల క్రితం సృష్టి ప్రారంభములో. మనకైతే ఆ ఏంటి మైక్రోస్కోపులు పెడితే కానీ ఆ సూక్ష్మజీవి ఉందంటాడు ఒక డాక్టర్ గారు, ఇంకో డాక్టర్ గారు లేదంటాడు. అదే స్కానింగ్లో. మనం చూడలేం. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారండి? 800 పైన కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంతకుముందు ఎన్ని వందల కోట్ల మంది చనిపోయారు. ఈ 800 కోట్ల మందికి, రాబోయే కోట్ల మందికి, చనిపోయిన కోట్ల మందికి ఏ మనిషికి ఎంత జుట్టు ఉందో, ఏ రోజు, ఏ తారీఖు, ఏ క్షణం అన్నీ దేవునికి తెలుసు. ఏ కంప్యూటర్కి ఏమైనా అర్థం అవుద్దా? అదేమన్నా సైన్స్కి ఏమైనా అర్థం అవుద్దా? డాక్టర్ గారికి ఏమైనా అర్థం అవుద్దా? శాస్త్రవేత్తకి ఏమైనా అర్థం అవుద్దా? ఏంటి దేవుని జ్ఞానం అంటే? తన పోలికలో చేసిన వెంట్రుకనే గుర్తుపెట్టుకున్న దేవుడు, సమస్తమును తన ప్రాణమనే జీవమునిచ్చిన దేవుడు నిన్ను చూడలేదా? ఎవరనుకున్నావు నీవు? వీఆర్ హిస్ వర్క్మెన్షిప్. అందుకనే బక్సింగ్ గారు విత్ హిస్ స్కిల్ఫుల్ హ్యాండ్స్ అని తన జీవితాన్ని గురించి రాసుకున్నాడు. నైపుణ్యము కలిగిన హస్తములతో ఒక సిక్కు మతస్థుణ్ణి, బైబిల్ చించివేసిన వాణ్ణి, ఇలాంటి వాణ్ణి నైపుణ్యము కలిగిన హస్తములతో తన చేతి పనిగా నన్ను మార్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కోట్ల సంవత్సరాలకు పూర్వమే నీ ముక్కు ఎలా ఉండాలో, నీ రంగు ఎలా ఉండాలో, నీ జీవితం ఎలా ఉండాలో, వాటిలో నుండి నువ్వు పడిపోయినా, నశించిపోయినా తిరిగి ఎలాగా యేసు ప్రభువు వారికి ఫోటోలాగా నువ్వు ఉండాలంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. భక్తులు కూడా పొరపాటు చేస్తారు. సమూయేలు కూడా అన్నలందరిని చూసి వీళ్ళే రాజులు అనుకున్నాడు. ఆడేవాడు పిల్ల బచ్చ, అసలు ఆడు రావాలా రాజుగా ఎంపిక చేయబడటానికి? గొర్రెలు కాసుకునేవాడు అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు కూడా. దేవుడు పై రూపమును చూసేవాడు కాదు ఆయన. ఆ గొర్రెలు కాసుకునేవాడిలో తన సింహాసనాన్ని చూచాడు దేవుడు. ఆమేన్. ఓ నూతన యెరూషలేము కుంకులగుంట సంఘస్థులారా, ఈ ప్రకటన గ్రంథములో కానీ, ఇప్పుడున్న ఈ ఆదికాండం 2వ అధ్యాయములో కానీ, అంతకు పూర్వమే ఆయన మీ విషయమై చింతించాడు. నీ తల్లి, నీ తండ్రి 60 ఏళ్ళు 50 ఏళ్ళ గురించి చింతిస్తారేమో. అంతకు మించి నువ్వు సృష్టించబడక ముందు వాళ్ళే సృష్టించబడాల. ఎట్ట చింతిస్తారు? ఎవరు చింతించలేరు. ఎవరైనా పుట్టక ముందు మా అమ్మాయికి ఇలాంటి ముక్కు ఉండాలి, మా అబ్బాయికి ఇలాంటి చేతులు ఉండాలి అని ఎవరన్నా చింతించగలరా? లేదా చింతించి ఏమైనా చేయగలరా? ఏం చేయలేరు.
ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అలాగే ఈ చదివినటువంటి ఈ వచనంలో గోమేధికం అనేటటువంటిది ఇది వెలగల రాయి. ఇది 6వ సంఖ్యలో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి 12 ముత్యాలు, ఆ విలువైనటువంటి వెలగల రాళ్ళాలు. ఈ గోమేధికము అనేటటువంటిది పరిశుద్ధాత్మకు సూచన. బంగారము తండ్రికి, వెండి లేక ముత్యము అనేటటువంటిది అదేమో యేసు ప్రభు వారికి, ఆయన విమోచన కార్యానికి. ఆ తండ్రిలో ఉన్న బంగారం, ఆ యేసయ్యలో ఉన్న ముత్యాన్ని నీ జీవితంలో నిజ రూపం దాల్చటానికి, తండ్రిలో యేసయ్యలో తండ్రి దగ్గర ఉన్నవన్నీ తీసుకొని తన వెలగల ప్రాణం చెల్లించేసే బ్యాంకులో నీ కొరకు వేశాడు ఎంతో ఐశ్వర్యాన్ని. ఐశ్వర్యమంతా తీసుకొని నీ జీవితాన్ని తండ్రి యొక్క స్వభావముతో, దేవుని ప్రేమతో యేసయ్య రూపములోనికి మార్చే పని పరిశుద్ధాత్మ దేవుని పని. హల్లెలూయా. త్రియేక దేవుడు ఎప్పటి నుంచో మన కొరకు పనిచేస్తూ ఉన్నాడు. మన కళ్ళు తెరవబడినప్పుడు కొంతమంది తండ్రిని యేసయ్యను చూస్తారు, పరిశుద్ధాత్మ చూడకుండా ఆగిపోతారు. కొంతమంది తండ్రిని చూసి అసలు యేసయ్యను చూడరు, వాళ్ళే యెహోవా విట్నెస్. వాళ్ళు తండ్రితో ఆగిపోతారు, ఇక అంతే. కొంతమంది పరిశుద్ధాత్మ అవసరమే కానీ ఆ పరిశుద్ధాత్మలో నడుస్తూ వాక్యాన్ని మర్చిపోయి, యేసు ప్రభు వారిని మర్చిపోయి, కొన్నిసార్లు వాళ్ళు కూడా భావ ఉద్రేకాలకు అటు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకని దేవుడు ప్రారంభంలోనే త్రియేక దేవుడు సృష్టిలో ప్రారంభంలో ఉన్నట్లుగానే తండ్రి ద్వారా, వాక్కు ద్వారా, పరిశుద్ధాత్మ అల్లాడుడు ద్వారా, అలాగే ఈ ప్రారంభంలోనే మనకు త్రియేక దేవుడు శాశ్వతంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 21వ అధ్యాయంలోనికి చేరాలి. ఇప్పుడు మనం చూసే ఈ భయంకరమైన పాపము, ఈ శాపము, మనల్ని శోధించే ఈ సైతాను, ఈ శత్రువు, ఈ చీకటి శక్తులు, ఈ చెడు స్వభావము, ఇవన్నీ కూడా తుదముట్టించబడి, నిర్వీర్యం చేయబడి, సంపూర్ణంగా అణచివేయబడి, తాను ఏదేన్లో ఏం చేశాడో దానికంటే శ్రేష్టమైనటువంటి యెరూషలేముగా ఆయన చేయడానికి తన క్యాలెండర్ ప్రకారం, అది 100 సంవత్సరాలు పట్టచ్చు, అది 1000 సంవత్సరాలు పట్టచ్చు, ఆయన తన పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. దానిలో ఆయన మనలను తన ముత్యములుగా ఆయన ఎంపిక చేసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు తెలుసా మీ సేవకులు ఎంత గొప్పవారో, మీ దైవజనుల లాంటి గొప్పవారో, మీరు క్రీస్తులో ఎంత మహిమ కలిగిన వారో, ఆ దేవుడు మీ కొరకు ఎంత శ్రేష్టమైనటువంటి వాటిని ఆయన ప్రణాళికగా, సంకల్పముగా కలిగి ఉన్నాడో, మీ జీవితాల్లో మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మేము బోధించిన వాటికంటే ఇంకా ఎక్కువగా ఆయన మీకు బోధిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఎక్కువగా ఆయన బోధిస్తాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, అంత కృప కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఈ ముత్యము అనేటటువంటిది పరలోకంలో చూసాం మనము, అలాగే నూతన నిబంధనలో లేక ఆది కాండంలో చూసాం. అయితే యేసు ప్రభు త్రియేక దేవుడు ఎలా ఈ ముత్యాన్ని తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తారు అంటే, ఇప్పుడు ఒక ఆలు చిప్ప అనేది ఉంటుందండి, ఓయిస్టర్ అనేటువంటిది ఆలు చిప్ప. దానిలో ఒక జీవి ఉంటుంది, ఒక ప్రాణి. ఈ ఆలు చిప్పలోనికి ఇసుక లాంటివి కొన్ని లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఈ జీవి కదులుతూ ఉన్నప్పుడు ఆలు చిప్పలో అది ఎక్కువ దూరం వెళ్ళడానికి వీలేదు, ఆ చిప్ప లోపలే ఉంటుంది.
ఆ ఇసుకతో రాపిడి జరుగుతూ ఉంటుంది. రాపిడి జరిగినప్పుడు దానిలో నుంచి ఒక పదార్థం బయటకు వస్తుంది. ఆ జీవిలో నుండి ఆ పదార్థం బయటకు వచ్చి అది ముత్యముగా మారిపోద్ది. హల్లెలూయా. అలాగే యేసు ప్రభువు వారు సిలువలో ఎలాగైతే అది ఆ జీవి భయంకరమైనటువంటి, అది కదలకుండా, జీవి ప్రాణం ఉన్నది కాబట్టి కదులుతుంది, కదిలినప్పుడల్లా ఇసుక దాన్ని గుచ్చుకుంటా రాపిడి అన్నమాట. రెండు రంపాల మధ్య మనల్ని పెడితే ఎలా ఉంటుంది? ఆ రంపాలు పిండి మీరు దాన్ని చూశారు కదా, ఈ ఎండాకాలం బాగా తాగుతారు. ఏంటది? చెరుకు రసం. ఎస్. అది లోపల పెడితే ఏమైపోద్ది? బయటకు వచ్చి పిప్పి వస్తుంది. మనకేమో తీయగా ఇస్తుంది రసాన్ని, అదేమో పిప్పి కొంచెం వచ్చిన తుపుకుమని వస్తాం. పొరపాటున వడబోసేది ఏమన్నా కొంచెం రంధ్రం వాడి ఆ పిప్పి ఏమన్నా కొంచెం వచ్చిందనుకో, తుప్పు మింగం, ఎవరు తుప్పు, చిన్నపిల్ల కూడా తుపుకుమని వస్తాడు. కానీ యేసయ్య ఆ జీవి వలె ఆయన భయంకరముగా ఆ సిలువలో 7 సార్లు అనే రక్తాన్ని చిందించారు. తన అవయవములన్నీ కూడా, మనుష్య రూపాన్ని కూడా కోల్పోయారు. ఆయన స్వరూపము సొగసు లేనివాడిగా, మానవ రూపం లేనివాడిగా. దానిలో నుండి ఏమొచ్చినది అంటే ఆణిముత్యం అనేటువంటి పునరుద్ధానము వచ్చినది. హల్లెలూయా. దానిలో నుండి పునరుద్ధానం వచ్చినది. ఆ యొక్క ఆలు చెప్పులోని జీవి యొక్క శ్రమల ద్వారా, ఆ రాపిడితో కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ గాయముల ద్వారా ఆ స్రవించినటువంటి పదార్థము అది ముత్యముగా మారినట్లుగా యేసు ప్రభువు వారు ఆయన మొదటిగా తానేం చేశారు అంటే, మన పాప స్వభావం అంతా తాను తీసుకొని తన సిలువలో దాని వెలను చెల్లించి, దానికి రావాల్సిన శిక్షను అనుభవించి, ఆయన ఆ చెరుకు గడవలే ఎలాగ పిండి పిప్పి చేయబడినాడో అలాగ చేయబడి ఆయన ఏం చేశారు అంటే, ఆ రాపిడిలో నుండి, ఆ శ్రమలలో నుండి, ఆ రక్తధారల్లో నుండి ఆయన నూతన సృష్టిని, పునరుద్ధాన శక్తిని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, నీవు రక్షణ పొందినప్పుడు నిన్ను చిన్న క్రొత్తగా జన్మించిన వ్యక్తి వలె ఆయన నిన్ను ఈ లోకంలో నూతన సృష్టిగా చేస్తున్నారు. ఇంతకుముందు దైవ సేవకుడు చెప్పినట్లుగా పాపంలో చనిపోయినప్పుడు, అలాగే రోమపత్రికలో 10వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఆయన మన కొరకు, నా కొరకు చనిపోయాడని, నా నిమిత్తం సమాధి చేయబడ్డాడని హృదయమందు విశ్వాసం ఉంచి, రక్షణలో 2 పాపాలు ఒప్పుకోవటం అనేది అది ఒక చిన్న 5% అంతే. 95% ఏంటి? ఆయన మరణ పునరుద్ధానములు, ఆరోహణము, సింహాసనాసీనుడౌట, ఆయన పరిశుద్ధాత్మని లోకములోనికి పంపించుట, అక్షయమనే తన వాక్యాన్ని మనకిచ్చుట, 95-99% ఆయన చేసిన కార్యం అది. అందుకని మారు మనసు పొందినప్పుడు, అందుకే ఓ భక్తుడు ఏమంటాడంటే, పాతకాలంలో ఇట్ వాజ్ ఏ సిన్ కాన్షియన్స్ రిపెంటెన్స్. పాతకాలంలో మనుషులు పాపము గురించిన ఎక్కువ గ్రహింపగలిగి పాపాన్ని ఎక్కువగా బోధించి అలాగ పశ్చాత్తాపడేవారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశాడంటే, ఈ నూతన తరానికి, ఇప్పుడున్న శోధనలకి ఆయన ఏం చేస్తాడంటే, ముందు నీకు పాపం చూపించడు, ముందు యేసయ్యను చూపిస్తాడు. హల్లెలూయా. ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో శక్తి ఉన్నది, ఆయనలో పునరుద్ధానం ఉన్నది. ఆయన తనతో సమానుడుగా నేను చేస్తాడు. ఎందుకు? ఆ పెంట
ఎందుక మురికి, ఎందుక చెడు వాసన? ఈ ముందు ఈ సువాసనతో నింపినప్పుడు అది నీకు పెంటలాగా అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సన్ కాన్షియస్ రిపెంటెన్స్. సిన్ కాన్షియస్ రిపెంటెన్స్ ఎక్కడ తీసుకెళ్తుంది? పాపం పుట్టావు, రక్షించబడ్డావు, సతికిలబడ్డావు. సన్ కాన్షియస్ ఏం చేస్తుంది? ప్రకటన 21వ అధ్యాయంలోకి తీసుకెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఎవరో జాన్ వెస్లీ కాదు, ఎవరో దానియేలు గారు కాదు, ఎవరో దేవదాసయ్య గారు కాదు, ఎవరో డిఎల్ మూడీ గారు కాదు, ఎవరో భక్సింగ్ గారు కాదు. వారి వలె నిన్ను చేసేది ఎప్పుడు? నీకు యేసయ్యను చూసినప్పుడు. ఆ పశ్చాత్తాపం అనేది భావోద్రేకాలతో పరిమితం కాదు. అది నీ హృదయ అంతరంగాన్ని, హృదయం లోపలుండే అంతరంగాన్ని, నీ మనస్సాక్షిని, నీ ప్రాణాన్ని, నీ భావోద్రేకాలని, నీ చిత్తాన్ని, నీ అభిలాషలను, నీ ప్రవృత్తిని, నీ ఊపిరిని, నీ వాసనను, నీ నిర్మాణాన్ని యేసుతో సమానమయ్యే వరకు విడిచిపెట్టదు. హల్లెలూయా. ఎలాంటి గొప్ప భాగ్యం ఇది! బికమ్ సన్ కాన్షియస్. యేసయ్యను ధ్యానించండి, తలంచండి. నేను కొంతమందికి జోక్ చెప్తా ఉంటాను. ఏంటంటే, నేను లెక్చరర్ అయినప్పుడు 10th క్లాస్ అబ్బాయిలాగా ఉండేవాడిని. లెక్చరర్ అయినప్పుడు ఏమైందంటే, ఉద్యోగంలో చేరిన రోజు నేను క్లాస్కి వెళ్ళా. నేను క్లాస్కి వెళితే అది వాళ్ళు మళ్ళీ ఇంటర్ వాళ్ళే, డిగ్రీ వాళ్ళేమో వాళ్ళు చూడటానికి నేను వాళ్ళని బాబాయ్ అని పిలవచ్చు. ఎందుకంటే ఆ దినాల్లో చదువు చాలా తక్కువ. అందుట్లో మా కాలేజీకి వెనకబడిన ప్రదేశం నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు 10 సంవత్సరాలు వచ్చిందా గొడ్లు కాసుకొని అట్లా చేసి 10వ సంవత్సరంలో 1వ తరగతిలో చేరేవాళ్ళు. బిఏకి వచ్చేసరికి 25 నుంచి 30 దాకా ఉండేవి వయసు. అది మనుషులు కూడా ఆజావన్ బాహులు. నేను డిగ్రీ క్లాస్కి వెళ్ళినప్పుడు నేను చెప్పే పిల్లలు, నేను పంతులు గారిని వాళ్ళ పిల్లలు డిగ్రీలో వాళ్ళందరినీ బాబాయ్ అని పిలవచ్చు. నేను ఒక్కొక్కడు అంత ఉండేవాడు. అసలు ఒకడు ఉండేవాడు ఇంత ఎత్తు ఇంత లావు. వాడు హాస్టల్లో చుట్ట మొదలు పెట్టాడంటే కాలేజ్ దాకా కొట్టుద్ది. వాడి శక్తి అంత ఉంది. ఇంక వాడు నేనేమన్నాను, బాబాయ్ అనాలా లేకపోతే తాత అనాలో నాకు తెలియదు. సరే క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళే ఉన్నారు, ఈడోడురా హై స్కూల్లో చదువుకునేవాడు కాలేజీకి వచ్చేది వస్తున్నాడు ఏందనుకోని నేనే. అయితే దానికి ముందేం జరిగిందంటే, అది అసలు నేను చెప్పదలుచుకున్న విషయం. దానికి ముందేం జరిగిందంటే, నా ముందు ఒకడు వెళ్ళాడు. ఆడు అప్పుడు 10th కాదు, మెట్రిక్ ఉండే. 10th అంటే పాస్ అవ్వడం కష్టం, మెట్రిక్ అంటే కొంచెం కాపీలు కొట్టుకోవచ్చు. ఆడు బాగా 10-20 సార్లు తప్పి ఆడొక బాబాయ్. ఆ అబ్బాయి వెళ్ళినప్పుడు పిల్లలందరూ అటెన్షన్ లేచి నిలబడ్డారు. వామ్మ కొత్త లెక్చరర్ గారు వచ్చారని. ఆడే వెళ్ళి బుర్రుని వెళ్ళి వెనక సీట్లు, వాడికి చదువురా అన్నాడు కదా, వెనక సీట్లో ఖాళీ పెంచుంటే అక్కడ కూర్చున్నాడు. ఇదేందిరా, ఈ లెక్చరర్లు వెనక కూర్చుంటారు ఏందిరా, కొత్తగా ఉంది కాలేజీ, భలే ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. ఆడ తర్వాత బుడ్డోడిని నేళ్ళా, సన్నగా ఉండేవాడిని, పొట్టిగా ఉండేవాడిని, ఎవరు నిలబడలా. చూడండి పరిస్థితులు అనేవి ఎలాగుంటాయో. అంటే ఏంటిది, వాళ్ళు ఆలస్యం చేశారు, చదువులో వాటిల్లో ఆలస్యం చేశారు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తామంటే, యేసు ప్రభువు వారు ఈ నూతన సృష్టిగా నిన్ను చేసినప్పుడు
నీవు ఆలస్యం చేయకూడదు. అంటే నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు మారు మనసు పొంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు. ఇప్పుడు నేను BA క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, చుట్ట దంచాడంటే కాలేజ్ దాకా హాస్టల్ నుంచి కొట్టుద్దని. నా వయసు వాడు లెక్చరర్గా ఉండాల్సినవాడు, లెక్చరర్గా ఉండాల్సినవాడు ఏమాడు పిల్లవాళ్ళలాగా వచ్చి కూర్చుంటున్నాడు. 30 ఏళ్ళు తాగాడు. చుట్ట ఎట్టబోద్ది ఇప్పుడు? ఎంత చదువుకుంటే మాత్రం చుట్ట పోలేదు, ఇది కూడా పోలా. చూడండి, దేవుడింత విలువైన ముత్యాలుగా ఎంచి ఇంత త్యాగం చేసి, దేవుని సేవకులకు ఇంత శ్రమ పెట్టి మీకు ఇంత సత్యాన్ని బోధించి, ఇంత విలువైన మర్మాలను బోధించి, ఆయన ఏం ఎదురు చూస్తున్నాడంటే, వీళ్ళు ఎంతసేపు దానియేలు గారి గురించి చెప్తారు, లేకపోతే భక్సింగ్ గారి గురించి చెప్తారు, లేకపోతే అబ్రహాం గురించి చెప్తారు, పౌలు గారిని గురించి చెప్తారు. ఓకే, చెప్పటంలో తప్పు లేదు, వాళ్ళు నా బిడ్డలే. కానీ వాళ్ళ వల్లే వీళ్ళెందుకు లోబడరు? నాకు వాళ్ళకిచ్చిన వాక్యం వీళ్ళకి ఇచ్చాను, వాళ్ళకిచ్చిన పరిశుద్ధాత్మను వీళ్ళకి ఇచ్చాను, నేను వాళ్ళకిచ్చిన బోధలను ఇక్కడున్న దైవజనుల ద్వారా వీళ్ళకి ఇచ్చాను. ఎందుకు వీళ్ళు ఎదగరు? నేను చెప్పాను, ఎలాంటి భయంకరమైన వాళ్ళు, ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసేటువంటి దైవజనులుగా మారారో. ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను. ర్యాండీ క్లార్క్ అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. వాళ్ళ అమ్మ తరపు ఒక్కళ్ళు సరిగ్గా వివాహం చేసుకోవాలి, అందరూ అక్రమ సంబంధాలు. వాళ్ళ అమ్మ అక్రమ సంబంధంతో పుట్టింది, వాళ్ళ అమ్మమ్మ అక్రమ సంబంధంతో పుట్టింది, వాళ్ళ జేజమ్మ అక్రమ సంబంధంతో పుట్టింది, ఇంకెంత దాదాపు 10 వంశాలు పుట్టినాయి. వాళ్ళ నాన్న వైపు చూస్తే అదే కథ. వాళ్ళ నాన్న అక్రమ సంబంధంతో పుట్టాడు, వాళ్ళ తాత అక్రమ సంబంధంతో పుట్టాడు. ఇక చదువుకుంటూ పోతే 10 వరుసల దాకా. కానీ ఈ ర్యాండీ క్లార్క్ని యేసయ్య, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము పేర్లు, దానియేలు గారు, భక్సింగ్ గారు అని, అలాంటి ఆణిముత్యంగా చూశాడు. హల్లెలూయా. ఆయన హెయిడీ బేకర్ అనేటువంటి ఒక స్త్రీకి తాను ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మతో నింపబడి 7 దినాలు ఇంకా మనిషి శవంలాగా ఉండిపోయింది. ఆ 7 దినాలు ఈ ఆణిముత్యంలాగా దేవుడు లోపల క్రియ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 7 దినాలు అయిన తర్వాత స్పృహలోకి వచ్చింది. దేవుడు అన్నాడు, అంతకుముందు ఆమె ఇండియాలో తక్కువ కాలం చేసింది, తర్వాత ఇండోనేషియాలో చేసింది సేవ, ఎక్కడ ఫలించడం లేదు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు నా మర్మాలను గ్రహించావు, నా ప్రేమను నీవు సిలువ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా గ్రహించావు, నీవు అప్పగించుకున్నావు. మొజాంబిక్ అని ఒక దేశం ఉంది, అక్కడ రోడ్లు ఉండవు, కరెంట్ ఉండదు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన దేశం ఎలా ఉండేదో అలా ఉంటుంది. వాళ్ళకి బట్టలు ఉండవు, వాళ్ళకి హాస్పిటల్స్ ఉండవు, స్కూల్స్ ఉండవు, ఏముండవు. అక్కడికి వెళ్ళు, నేను చూసుకుంటాను నిన్ను. ఈ దేశాల్లో సేవ చేసినప్పుడు తనకున్నదంతా పెట్టింది. ఇప్పుడు చేతిలో చిల్లి కావలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఓ హెయిడీ బేకర్, ఒక దేశాన్ని మారుస్తాను నీ ద్వారా, నీవు ఆణిముత్యానివి, ఓ నూతన యెరూషలేమా, ఓ నూతన యెరూషలేమా, నిన్ను ఆణిముత్యం వలె చేయడానికి. అలాగే వెళ్ళింది, చనిపోయిన వాడిని బ్రతికిస్తుంది. చేతులు పెడితే గుడ్డోళ్ళ కళ్ళు వస్తాయి, తాకితే గుండ్రోళ్ళ కాళ్ళు వస్తాయి. అంతేకాదు
ఆణిముత్యాలు సిద్ధం చేసింది. ఒక్కతే పోలేదు, నడిచెళ్ళాలి కొండల్లో అడవుల్లో. వాళ్ళకి సువార్త బోధిస్తే వాళ్ళు మనలాగా 20 ఏళ్ళట కూర్చొని ఉండలా ముసుగులేసుకొని. యూట్యూబ్లో ఆయనటి చెప్పాడు, ఈయనటి చెప్పాడు, అవి ఏం లేవు అసలు. వాళ్ళకి అవి లేవు. అవి ఈయనట్టు అన్నాడు, ఆయనట్టు అన్నాడు, ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ ఏవి లేవు. యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. వాళ్ళని ఎంత సిద్ధపరిచిందంటే, ఈ గుడ్డోడైన వాడు ఆ దేశం అందరికి ఎక్కడ గుడ్డోళ్ళు ఉంటే వాళ్ళ మీద చేతులు పెడతాడు, వాళ్ళ కళ్ళు వస్తాయి. హల్లెలూయా. అక్కడ కూడా ఉగ్రవాదులు ఉన్నారు. ఏమి ఇలాగ వాక్యం చెప్తా ఉంటే ఆ డోర్ దగ్గరే ఆ 2 పార్టీలు ఉగ్రవాదులు పేల్చుకుంటూ ఉంటారు ఒకళ్ళని. కానీ వినేవాళ్ళు ఎవరు వాళ్ళని పట్టించుకోరు, చెప్పాము వాళ్ళని పట్టించుకోదు. ఆ పేల్చేవాడు కానీ గురి తప్పి ఇటు పెడితే కూర్చున్న మీరన్నా ఎగిరిపోతారు, ఇక్కడ కూర్చున్న సోఫాల్లో కుర్చీల్లో కూర్చున్న మేమన్నా ఎగిరిపోతాం. ఏమంటే అంత విశ్వాసం ఉందా మనకి? టెర్రరిస్టులు కనుక వచ్చి ఇప్పుడు బయట 2 గుంపులుగా ఏర్పడి ఆ శత్రు గుంపులు ఆ గుంపు మీద ఈ గుంపు మీద గన్స్ తీసుకొని టపటప టపటప డామ్ 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 అని ఇంత సౌకర్యాలు ఇచ్చి ఇంత కష్టపడి శాస్త్రి గారు ఇంతమందిరం గట్టినా కానీ ఇంకా మనం ఇంకా సుఖం ఇంకా మరి ఏసీలు ఏమైనా పెట్టాలో లేకపోతే మరి ఇంకేమని ఇక్కడ అదేంటి పైన విమానం దిగేటట్టు ఏమైనా కట్టాలో నాకు తెలియదు. కానీ మనం వాటిని కోరుకుంటామేమో. కానీ ఆమె వాళ్ళని ఎట్లా పెంచుతుంది? ఆణిముత్యాల్లాగా పెంచుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? వాళ్ళు లెక్క చేయరు ఆ తుపాకుల్ని, ఆ టెర్రరిస్టుల్ని, ఆ ఉగ్రవాదుల్ని. వాళ్ళు చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నారు. హాస్పిటల్స్ లేవు, వాళ్ళు స్వస్థపరుస్తున్నారు. ఇందా చెప్పారు అయ్యగారు, నువ్వు రక్షించబడినప్పుడు ఆ యేసు ప్రభు వారు నీకు అధికారం ఇచ్చాడు. దయ్యాలను వెళ్ళగొడతావు, రోగులను స్వస్థపరుస్తావు, విషకరమైన దాగిన నీకేం కాదు. ఏమండి, ఆమెను అభిషేకించిన ఆయన ఎవరు? అక్రమ సంబంధాలకు పుట్టిన ఆయన. అలాంటి పరిచర్య ఈ నూతన యెరూషలేములో అది ప్రారంభమై అది ప్రకటన 21వ అధ్యాయం వచ్చే వరకు వర్ధిల్లును గాక. ఆమేన్. అయితే వారు అలాంటి ఉన్నతమైనటువంటి స్థితికి ఎలాగ చేరారు అంటే, ఎలాగైతే ఆ జీవి లోపల ఉండి ఆ ఇసుక లేకపోతే వేరే పదార్థాలతో ఆ ఘర్షణలో రాపిడిలో జీవాన్ని సంతరించుకుంటుందో, మనం కూడా అలాగే ఉండాలి అని తన సొంత అనుభవంలో 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 10 నుండి 12 వచనాల్లో పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం దాన్ని. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుట యేసు యొక్క మరణానుభవాన్ని మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. చూసారండి, ఏంటి అంటే నువ్వు ఎదగాలి అంటే ఇక్కడ కొంచెం థియాలజీ చెప్పాలి. అదేంటి అంటే పౌలు గారు మరణానుభవం అంటే పౌలు గారి యొక్క పాత స్వభావం అనేది ఎల్లప్పుడూ కూడా సిలువ మీదనే ఉండేది. హల్లెలూయా. అందుకనే వాచ్మన్ గారు స్పిరిట్, సోల్ అండ్ బాడీ అని 3 గ్రంథాలు రాశాడు. ఆత్మ, ప్రాణము, జీవము, శరీరము, దేహము అని. ఆయన కూడా ఏమంటారంటే
యూ నీడ్ టు యాక్టివేట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రూసిఫిక్షన్ సో దట్ you can metamorphosed, you can be transformed, and you can put on the resurrection life. అంటే తెలుగులో చెప్తాను మీకు. నీ ప్రాచీన స్వభావం అనేది ఎల్లప్పుడూ సిలువ మీద ఉండాలి. ఇదొక మర్మం. ఇది బోధించిన వారికంటే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చిన వెలుగు కావాలి. ఆకలి దప్పులతో ఉన్న వారికి దేవుడు అది ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రెండు విడదీయడానికి వీలు లేదు. సిలువ శక్తి, పునరుద్ధానం, ఈ రెండు విడదీయడానికి వీల్లేదు. ఒక కాలు ఉంటే కష్టం, రెండు కాళ్ళు ఉండాలి. ఒక కన్ను ఉంటే కష్టం, రెండు కళ్ళు ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి అంటే. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని తీసుకొని ఆయన ఏం చేస్తాడు అంటే పునరుద్ధాన శక్తిని నీకు ఇచ్చి ఆ శక్తితోనే నీ ప్రాచీన స్వభావాన్ని సిలువ మీద ఉంచమని ఆయన నీకు బోధిస్తాడు. దీని ఇంగ్లీష్లో పారాడాక్స్ అంటారు. అంటే రెండు వైరుధ్యాలు కనిపిస్తూ ఉంటాయి, రెండు విరోధమైనవి. అంటే ఈ పునరుద్ధానము, ఈ సిలువ అనేటటువంటివి అదొక మర్మం. మామూలు మనిషి తన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయలేడు. ఎవరు వేయగలుగుతాడు? పునరుద్ధాన శక్తి కలిగిన వాడు. ఎవరిలో ఉంది పునరుద్ధాన శక్తి? నూతన సృష్టిగా రక్షించబడిన నీలో ఉంది. అయితే అది ఎట్లా ఉంది? చిన్న బొట్టులాగా ఉంది. అది నలువదే ప్రవహించేలాగా నువ్వు దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పౌలు 3 ఖండాలకు ప్రవహించాడు. హల్లెలూయా. దేవుడు చేసిన ఏదెన్లోని ఆ నది ప్రపంచం, అంటే యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచం అంతా ప్రవహిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ పరిశుద్ధాత్మలోనికి, ఆ యేసయ్యలోనికి వెళ్ళినప్పుడు ఆ పునరుద్ధాన శక్తితో నీ ప్రాచీన స్వభావాన్ని ముందు కొంచెమే సిలువ వేస్తావు. పొజిషనల్లీ యు ఆర్ ఎ సెయింట్, బట్ ప్రాక్టికల్లీ యూ హ్యావ్ టు గ్రో. పిల్లోడు పుట్టినప్పుడు వాడు మనిషే. ఇంకొక అయ్యగారు కూడా చెప్పారుగా, కుక్క అయితే కుక్క, అదైతే అది, ఈ చెట్టు అయితే ఈ చెట్టు, ఆ చెట్టు అయితే ఆ చెట్టు అని. కానీ అదేం చేయాలి? ఎదగాలి. మనిషి అయితే ఎదిగి యోగ్యుడుగా మారాలి. చెట్టు అయితే ఎదిగి ఫలం ఇవ్వాలి. నీ జీవితంలో నువ్వు కూడా ఎదిగేటప్పుడు నీ ప్రాచీన స్వభావాన్ని జయించాలి. సైతాను శక్తులను జయించాలి. అపవాది ఏం చేస్తాడంటే ఆ జయించే శక్తి నీలో లేదని అబద్ధం చెబుతూ ఉంటాడు. అది చేసే పని అదే. నువ్వు ఆయన స్వరం వింటే 13 సంవత్సరాలు అక్రమ సంబంధం చేశాడు సెయింట్ అగస్టిన్. రక్షణ పొందాడు, సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. రోడ్డు మీద వెళ్తున్నాడు, అక్రమంగా జీవించిన ఆ స్త్రీ ఎదురైంది. ఆ భాష మనకొద్దులే, ఆ భాషతో పిలుస్తుంది అగస్టిన్. ఆయన ఏమి విచిత్రంగా చూస్తున్నాడు. అసలు ఎవరీమే, ఎవరీమే, ఎప్పుడు ఏమని చూడలేదా నేను? అంటే ఆయన ఏం చేశాడు? మనలాగా ప్రసంగం విని వదిలిపెట్టలా, దాన్ని పట్టుకొని కూర్చున్నాడు. నాలో సిలువ పనిచేయాలి, పునరుద్ధాన శక్తి పనిచేయాలి. అంటే కొంచెం పునరుద్ధానం, మారుమనసు స్పందంలోనే ఒక నూతన హృదయం వచ్చింది. మారుమనసు స్పందంలోనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మారుమనసు స్పందంలోనే వాక్యము శరీరధారిగా మారింది. ఇందా నేను చెప్పినట్టు బాబాయిలాగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు శతకలబడి కూర్చోలా. సమస్తము బలిపీఠం మీద పెడతా. హల్లెలూయా.
అందుకని యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ. ఆమె అంటుంది, ఓరి ఏది నీకు సడన్గా మెంటల్ వచ్చింది, పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలా? 13 ఏళ్ళు ఇద్దరం ఒక మంచంలో పండుకున్నాం, ఒక కంచంలో తిన్నాం, నువ్వెవరో నాకు తెలియదు అంటావేంటి? అసలు ఇంత మెంటల్ ఆసుపత్రి ఎక్కడ ఉంది ప్రపంచంలో పెట్టడానికి నిన్ను? ఆణిముత్యం. హల్లెలూయా. అది సన్కాన్షియస్ రిపెంటెన్స్ అంటారు. అంటే యేసయ్యలో ఉండే లోతుల్లోకి వెళ్ళిందాక, ఆయన స్వభావాన్ని ధరించిందాక, పౌలు గారి వలె నా ప్రాచీన స్వభావము వాచ్మనే కాదు, చాలామంది భక్తులు చదివారు అది. అఫ్ కోర్స్ కొద్దిమంది దైవజనులు ఉన్నారు, వాళ్ళ మెట్టు మింటే మనం నమ్మలేం. అసలు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే దేవునికి సమర్పించుకొని అసలు ప్రాచీన స్వభావం అసలు లేదంటారు. అంత ఎదిగారు వాళ్ళు. అసలు ఎక్కడుంది ప్రాచీన స్వభావం? అంటే చెంప పెట్టి చెల్లును కొడతాయి. ఎవడరా ఇంకా నువ్వు ప్రాచీన స్వభావం అంటావు. వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ కోపం ఉండదు, స్వార్థం ఉండదు, ఈ లోకంలో ఉండే ఏముండవు. యేసు ప్రభులో ఉండే ప్రేమ ఉంటుంది, శక్తి ఉంటుంది. వాళ్ళు చేయబడి చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు. వాళ్ళు కనుక ఒక నరహంతుడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మాటలు 2 చెప్తే మారిపోతారు. వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారు. సంఘ చరిత్రలో కొంతమందిని చూస్తే వాళ్ళు ఒక వారం పరలోకంలో, ఒక వారం భూలోకంలో ఉండేవాళ్ళు. అసలు అందుకని వాళ్ళకి మరణం అంటే తెలియదు ఏంటో. అది ఆ పరలోకం వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఉండి అన్నీ చూస్తారు. దాన్ని తెచ్చి భూలోకంలో ఈ వాక్యం తీసుకొని, ఆ పరలోకంలో కూడా ఈ వాక్యం ఉండేది, ఇంకేముండదు. ఈ భూలోకానికి వచ్చి అవన్నీ చేసేవాళ్ళు. సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజనుడు ఉన్నాడు. ఒక చచ్చిపోయి 6 నెలలు సమాధి చేశారు. ఆ పరలోకం వెళ్తాడు ఆయన అదే పనిగా, రోజు కూరగాయలకి వెళ్ళినట్టు, గడ్డికి వెళ్ళినట్టు, మిరపకాయలకి వెళ్ళినట్టు, పత్తికి వెళ్ళినట్టు. సన్కాన్షియస్ రిపెంటెన్స్ అంటే అది. లే అన్నాడంతే. 6 నెలలు చచ్చిపోయినాడు, దిగ్గున లేచి నిలవబడ్డాడు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాచీన స్వభావం అంటే చెప్పబట్టి పెళ్ళును కూడా ఎవడరా ఇంకా నువ్వు ప్రాచీన స్వభావం అంటారు. అందుకని 2 ఉన్నాయి, 2 ఆర్గ్యుమెంట్స్ థియాలజీలో. అయితే మనం ఇంకా అక్కడ దాకా పోవాలా. నేను అందరూ వింటా ప్రపంచంలో. అందుకని నాలోనికి సన్కాన్షియస్ రిపెంటెన్స్ ఉత్సాహం ఉంటుంది. నేను ఇంకా యేసయ్యలాగా అవ్వలేకపోయానే అని. అయ్యా నన్ను బాబాయిగా చేయొద్దు అయ్యా అంట. అయ్యా నన్ను బాబాయ్, అయ్యా అయ్యా దయచేసి అయ్యా, నాకు ఇప్పటికే 70 ఏళ్ళు వచ్చినాయి, లోకంలో తాతనయ్యాను, కానీ నీ దగ్గర పక్షిరాజు యవ్వనం ఉంది. కేవలం శరీర బలం కాదు, అంతరంగ పురుషుడు బలం. ఆ విలువైన ముత్యంలాగా నన్ను మార్చేసయ్యా. ఇంకా ఇప్పుడు దాకా చేసింది చాలు, అసలు నాకు తృప్తి లేదు. నాకు 1000 ఏళ్ళు బ్రతకాలను. ఎందుకని? దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. ఈ ప్రసంగాలు చేస్తూ ఉండాలి, మనుషుల రక్షణలకు నడిపిస్తూ ఉండాలి. ఆమేన్. ఏమండి, మనము ఆ సిలువలో ప్రాచీన స్వభావం నిలిచి ఉండాలి. వాక్యము ద్వారా, సహవాసం ద్వారా, పరిశుద్ధులతో. ఎవరైతే దీన్ని నమ్మేవాళ్ళు, ఊరికి పాపం చెప్పేవాళ్ళ బోధలు వినబాకండి. ఇప్పుడు లెక్చరర్గా నేనైనప్పుడు నాకంతా ముందెళ్ళినోడికి వెళితే పిల్లలంతా నిలబడ్డాడు ఆడు పంతులు అనుకొని. ఎందుకని? ఆడు లెక్చరర్గా వెళ్ళి కుర్చీలో కూర్చోవాలి. నాకన్నా పెద్దోడాడు. తప్పి 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 ఆడు అంటాడు నా దగ్గరకు వచ్చి, నేను రాకుమారునండి అనేవాడు. ఏందిరా అంటే, నాకు స్కాలర్షిప్ వచ్చుద్ది సార్, తప్పితే మళ్ళీ చదువుతుంది సార్. ఓరి బాబాయ్ నీకు దండం రా. సిగ్గులేదు? లెక్చరర్ కంటే పెద్ద వయసు ఉంది, 20 సార్లు మెట్రిక్ తప్పొచ్చి ఇంటర్మీడియట్లో చేరతావా? మీ అమ్మేమో
ఆ హాస్టల్లో అక్కడెక్కడో అంట్లు తోముతా ఉంది. ఈ పాటికి నువ్వు ఉద్యోగాన్ని సంపాదించి తల్లికి శ్రమ లేకుండా పెట్టి సంపాదించి ఆమెను పోషించి సుఖం ఇవ్వాల్సిన వాడివి. మన జీవితంలో మనం కూడా ఏం చేయాలి అంటే ఆ దేవుని ఆత్మ సహాయంతో ఈ లోతుల్లోకి వెళ్ళాలి. నాకు బోధించు ప్రభువా, నాకు బోధించు ప్రభువా. కెనెత్ హేగన్ అనే భక్తుడు కూడా ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం తీసుకొని ఆ 19 నుండి చివరి వచనాల వరకు ప్రత్యక్షత కలిగిన ఆ జ్ఞానము ఆత్మ కావాలి అని ఇలాగే బైబిల్ అదే తెరిచి ఉంచేవాడికి అంతే. ఆ ఎఫ్ఎస్సి 1వ పత్రిక ఆ ప్రక్కనే పార్సనేజ్ అంటే పాస్టర్ గారికి ఉండే ఒక చిన్న ఇల్లు ఉండేది. రాత్రింబగళ్ళు మోకరించేవాడు, దాని మీద వాక్యమే చేయబెట్టి చదివేవాడు. ఆయన ఏది సిన్ కాన్షియస్తో చెయ్యాల, నేను ఇంకేం ఒప్పుకోవాలి ఇంకేం దిద్దుకోవాలి అది కాదు. ఆయన మహిమ యొక్క పునరుద్ధాన శక్తి ఎంతదో, యేసునామానుకున్న అధికారం ఎంత గొప్పదో. ఓ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని బోధిస్తూ ఉన్నాడు. శిలువను గురించి బోధిస్తున్నాడు, పునరుద్ధానం గురించి బోధిస్తున్నాడు, ఆత్మాభిషేకం గురించి బోధిస్తున్నాడు, ఆత్మ ఫలాలు బోధిస్తున్నాడు, ఆత్మ వరాలు బోధిస్తూ ఉన్నాడు. అప్పటికి 12 సంవత్సరాలు చేశాడు సేవ. వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి. 12 సంవత్సరాలు 2 సంఘాలు చేశాడు. ఆ 2 సంఘాల్లో ఆయన ఉన్నంతకాలం ఎవరు చనిపోలా, అంత విశ్వాసం ఉంది అప్పటికే. హల్లెలూయా, ఒక్కరు చనిపోలేదండి, అంత విశ్వాసం ఉన్నది. కానీ ఈ ప్రత్యక్షతకి పరిమితులు లేవు. 6 నెలలు అయిన తర్వాత ఆయన ప్రసంగం చేస్తే ఆయన భార్య విని అంటది, ముక్కు మీద వేలేసుకొని, ఏంటి ఇంత మారిపోయావు, అసలు ఏ ప్రసంగం ఇది, ప్రసంగం చేస్తుంది నువ్వా యేసు ప్రభువా? హల్లెలూయా. ఇందాక చెప్పారు అయ్యగారు అధికారం అని, దాని మీద పుస్తకం రాశాడు ఆయన. యేసు నామములో అధికారం. ఆకలితో వెదకండి ప్రభువుని. పౌలు గారి తృష్ణ బైబిల్లో క్రొత్త నిబంధనలో 3 వంతులు ప్రత్యక్షతలు ఎలా రాయగలిగాడు. యేసు శ్రమలు, ఇప్పుడు మనకు అంత శ్రమలు కూడా అవసరం లేదు. 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, అయినా కుర్రోళ్ళలాగా ఉండేవాడు. గాయాలు నాకేం లేవంటాడు. ఆయనలో నుండి ఏం చేస్తుంది, ఆ జీవిలో నుంచి ప్రవహించినట్లు ఆయనలో నుండి పునరుద్ధాన శక్తి ఎఫెస్ అయినా, కొలసి అయినా, తెస్సలోనికే అయినా, లేకపోతే గలతీ అయినా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పునరుద్ధాన శక్తి ప్రవహిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నూతన యెరూషలేమా, నీలో నుండి జీవధారలు, పునరుద్ధానపు శక్తి, శిలువ శక్తి ఈ జిల్లా, ఈ పట్టణం, ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచంలోనికి ప్రవహించును గాక. ఓ మీరు అలాగ ప్రభు సన్నిధిలో ప్రత్యక్షత రావాలి, దాన్ని సాధన చేయాలి. ప్రత్యక్షత రావాలి, దాన్ని సాధన చేయాలి. వాడు చెప్పే మాటలు వినకుండా ఉండాలి. నీకు రాదు, నీకు చేత కాదు, నీ వల్ల ఏం ఉపయోగం లేదు, ఎవడికి ఉపయోగం లేదు. అసలు మీ ఆయనే మారాడు, నువ్వేందమ్మా భక్తురాలివి. దేవుడేమో నిన్ను ప్రపంచానికి ఆశీర్వాదంగా చేస్తానంటే, వాడేమో అసలు నువ్వే పనికిరావు, నువ్వేందమ్మా ప్రపంచానికి. నేను నిన్న చెప్పాను కదా, వాళ్ళు ఏమనుకున్నారు, ఈ సచ్చినోళ్ళ సంఘం పెట్టాడు, సమాధుల దొడ్లో పెట్టాడు, టెంట్ వేసి సంఘం. దానికి ఎక్కడ స్థలం దొరకలా, సమాధుల దొడ్లో ఖాళీగా ఉంది. ఇంకా అంటే ముందే కొన్నారు వాళ్ళు ఎక్కువ మంది, తర్వాత
భవిష్యత్తుకు కూడా పనికొచ్చుద్ది అని. ఆడ ఖాళీ స్థలం దొరికింది. ఆ సమాధుల దగ్గర ఇంకా మిగిలిపోయిన స్థలంలో టెంట్ వేసాడు. ఆడ చర్చి పెట్టాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పొదుగుతున్నాడు. ఇదిగో ఈ పౌలు గారిలాగా ఆ సిలువలో పునరుద్ధానములో రూపాంతరం చెందుతూ ఉన్నాడు. రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ఇప్పుడు 10,000 మందికి అద్భుతమైన సంఘం కట్టాడు. బైబిల్ కాలేజీ పెట్టాడు. నేను ఇక్కడికి మీ దగ్గరికి అహరోన్ ఎప్పుడన్నా వచ్చాడా? అహరోన్ని తన భార్యను ఒకసారి ఆయన కూటాలకు పంపించాను. వాళ్ళు చెప్పారు, అన్నా ఇంతకుముందు ఏదో దానిలయ్య గారు విని అదే విశ్వాసం అనుకున్నాం. ఓ ఇప్పుడు ఈయన విశ్వాసంలో ఉండే 100 కోణాలు చెబుతున్నాడు. అసలు ఏందన్న ఇంత విశ్వాసంలో ఇన్ని మెట్లు ఉన్నాయా? ఇంత ఎదగలమా మనం? ఆయన చెప్తున్నాడు, ఇదిగో నువ్వు పనికిరావనుకుంటున్నావా? నేను సమాధుల దొడ్లో పెడితే ఈ సచ్చినోళ్ళకి పెట్టాడు చర్చ అన్నారు. నన్ను అనిపించింది ఎవరు? సైతాన్ గాడు ఆళ్ళల్లో ఉండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనలాగా 7ంటికి ప్రార్థన అంటే 9ంటికి రావట్లా, వాళ్ళు 8ంటికి రావట్లా. ఎవరు వాళ్ళు? సినిమా యాక్టర్లు. అందరికన్నా ఫస్ట్ వచ్చే సినిమా యాక్టర్లు అంటే. ఎందుకయ్యా మీరు సినిమా యాక్టర్ అందరు మీ అంట పడతారు, మీరేంది మా చర్చకు వస్తున్నారు? ధర్మశాస్త్రం వాళ్ళకి అదే పని. నువ్వు సినిమాల్లో పోయి అందరిని జడగొట్టినాడు పనికి మాలినోడా? నువ్వు చెడిపోయింది కాక మా చర్చ ఎడగొట్టడానికి వస్తున్నావా? అది ధర్మశాస్త్రం. అది వాళ్ళు అన్నారు బాగుపడటానికి వస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడికి వస్తే మాకు మనశ్శాంతి. ముందు వస్తున్నాం. ఎందుకంటే ముందు సీట్లో కూర్చొని అయ్యగారు చెప్పింది 100కి 100 పాళ్ళు వినాలి మేము. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు మొదట్లో? ఈ సచ్చినోళ్ళ దొడ్లో, సమాధుల దొడ్లో వీడు టెంట్ వేసి శామ్యాన్ వేసి చర్చి పెడతాడా? దేవుడేం చూశాడు? సచ్చినోళ్ళు ఆడి ముత్యం చూశాడు. హల్లెలూయా. ఓ నూతన యెరూషలేమా, అందుకే అన్నింటికన్నా పెద్ద పాపం అవిశ్వాసం. దేవుని మాటలు నమ్మకుండా చేయటమే సైతాన్ గడి పని. నువ్వు దేవుని మాట నమ్మలేదు అంటే ఆటోమేటిక్గా పాపం చేస్తావు, అంతే. ఓడిపోతావు. పడిన మళ్ళీ తిరిగి లేవలేవు. అందుకే పౌలు గారు ఆ సిలువ అనుభవాన్ని, ఒకవైపు ఏమో ఆ సిలువలో నిలిచి ఉంటున్నాడు. ఇంకా వేరే రెఫరెన్స్లు కూడా ఉన్నాయి, తర్వాత మీకు దైవజనులు చెప్తారు సిలువలో ఎలాగ నిలిచి ఉండాలో అనేది. దాంతోపాటు ఆయన ఏం చేశాడంటే తన హృదయాన్ని ఈ 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే అదే సన్కాన్షియస్ రిపెంటెన్స్ అంటాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రభువే ఆత్మ. నేను చదువుతాను. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలు. పౌలు గారు ఇంకో సూత్రం ఏం చెప్తున్నాడంటే, మన జీవితం మీద చాలా ముసుగులు ఉంటాయండి. ఒకటేమో సైతాన్ గడు చెప్పేది, నీకు చేత కాదు, నువ్వు మారవు, నువ్వు బయటికి రాలేవు, నువ్వేం చేయలేవు, వాడేసే ముసుగు అది. కొంతమందికి నేను చెప్పాను కదా, ఆ చచ్చిపోయేటప్పుడు యేసయ్య అంటే దయగలిగిన వాడు, ఈ లోకంలో పాడు బతుకు. రకరకాల ముసుగులు వేస్తాడు. పిల్లల ద్వారా శోధనలు తెస్తాడు, ఉద్యోగాల్లో శోధనలు తెస్తాడు, కుటుంబంలో శోధనలు తెస్తాడు. కానీ ప్రభు వైపు నీ హృదయాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఆయన ముఖాన్ని చూడాలి, ఆయన పునరుద్ధాన శక్తిని, ఆయన శిలువ శక్తిని, ఆయన మహిమను, ఆ పరిశుద్ధాత్మ నడిపింపును ఎల్లప్పుడూ నీ కనుదృష్టి అటువైపే ఉండాలి. ఒక అన్న ఉండేవాడు ఒకప్పుడు.
ఆయన దృష్టి ఎప్పుడు ప్రభువు మీద ఉండేది. దేవుడు ఆయన్ని బహుబలంగా వాడుకునేవాళ్ళు. కాలేజీకి వెళ్ళినప్పుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఎస్ సార్ అనకుండా ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. కాలేజీకి వెళ్ళి ఎస్ సార్ పేరు పిలుస్తాడు లెక్చరర్, లేకపోతే నంబర్ పిలుస్తాడు 201, లేకపోతే పేరు ఏదో సతీష్ అనో ప్రజెంట్ పలకాలి. ఓకే, ఆమేన్ అన్నాడు. ఏంటంటే అసలు ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన క్లాసులో కూర్చొని యేసు ప్రభువుని చూస్తూ ఉండేవాడు. ఓ రోజు వర్షం వస్తుంది, తడుస్తానంటే లోపల పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, ఆకాశం వైపు చూడు, ఆగమని చెప్పు. ఆకాశమా, నా లోపల నుంచి స్వరం వస్తుంది, యేసు నామంలో ఆగు. కొమ్మ వృష్టి ఆగిపోయింది దెబ్బకి. వెళ్ళిపోయాడు, హాస్టల్కి వెళ్ళి కూర్చున్నాడు లోపల హాయిగా. అమ్మ నేను తడవలేదు కానీ. మళ్ళీ వెంటనే పరిశుద్ధాత్మ చెబుతా ఉన్నాడు, ఏమని? అబ్బాయి నీలోకి స్వార్థం వచ్చింది. ఏం స్వార్థం? ఏం చేశాను? ఎవరికేం చేయలేదుగా. ఈ వర్షాన్ని పంపించింది నేను, పంటలన్నీ ఎండిపోతున్నాయి. హాయిగా తడవకుండా కూర్చొని హాస్టల్లో నీకు టయానికి బెల్ కొట్టంలోనే భోజనం పెడతారు, అది స్వార్థం కాదా? ఆ పంటలు పండపోతే నీ ఎక్కడి నుంచి వస్తుంది? రా బయటికి రా, రూమ్లోంచి రా, మళ్ళీ ఆకాశానికి ఆజ్ఞాపించు, పడమని చెప్పు. హల్లెలూయా చెప్పాడు. వర్షం వచ్చింది, పంటలు బాగా పండినాయి. ఓ చదువుకున్న పిల్లాడయ్యా, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని ఆణిముత్యంగా చూస్తా ఉన్నాడు. ఈ కూటాలలో, ఈ నూతన యెరూషలేము సంఘము, ఇవన్నీ నేను ఈ సంఘములో చేయటానికి జగత్తు పునాది వేయబడక మునిపే నేను నా ప్రణాళికలో కలిగి ఉన్నానని ప్రభు అయినటువంటి యేసు మీకు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం 21వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభువే ముత్యముగా ద్వారముగా ఉంటే, అంటే ఆ రెఫరెన్స్లు 21వ అధ్యాయము మీరు వెళ్ళి అధ్యాయం అని చదవండి. ముఖ్యంగా 18వ వచనం నుండి కానీ 11వ వచనం నుండి కానీ ఒక 20, 22, 23 వరకు చదవండి. అక్కడ 12 ద్వారాలు ఉన్నాయి ముత్యములతో. నా కోరిక కూడా ఏంటంటే, నా కోరిక కాదు, యేసయ్య కోరిక. ఇక్కడ 2 ఉన్నాయి కదా, మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి. 12 ద్వారాల నూతన యెరూషలేముగా యేసయ్య దీనిని చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అలా చేయాలి అంటే అక్కడ రాయబడిన 12 రకాల ముత్యాలు, వెలగల రాళ్ళు ఉన్నాయి. ఆ 12 ముత్యాలు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిలో ఉన్న గుణాలు, యేసయ్యలో గుణాలు నీకు పెడతాడు. నువ్వు సిలువలో ఉండడం ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా ఆ 12 చెప్పాలంటే ఇంకొక గంట పట్టుద్ది. ఒక్కొక్క ముత్యం తీసుకొని దాని అర్థం నేను చెప్పగలను. ఆయనలో ఉండే ప్రేమ, ఆయనలో ఉండే ధైర్యం, ఆయనలో ఉండే త్యాగం, ఆయనలో ఉండే అందం, ఆయనలో ఉండే మహిమ, ఆయనలో ఉండే అమర్త్యత, ఆయనలో ఉండే కుటుంబం యొక్క ప్రణాళిక, ఫ్యామిలీ ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి. ఓ ముత్యం, ఈ లోకంలో నువ్వు పరిపూర్ణంగా యేసు వలె జీవించడానికి ఎలా ఉండాలో అలా ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడు, ప్రధాన యాజకుడికి ఆ 12 ముత్యాలు కలిగినటువంటి వస్త్రం ఉండేది, హై ప్రీస్ట్. ఈ దినమందు నీవే యాజకుడవు. నూతన నిబంధనలో ప్రతి ఒక్కళ్ళు రాజు, ప్రతి ఒక్కళ్ళు కూడా రాణి, ప్రతి ఒక్కళ్ళు యాజకుడు. మనము రాజులైన యాజక సమూహము, రాణులు, యాజకురాండ్రు. ఆమేన్. అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ముత్యాలు ఉండాలి. నువ్వు యాజకుడు అంటే ఏం చేస్తున్నావు? యేసయ్యలాగా నువ్వు ద్వారంలాగా మారుతున్నావు. అంటే నీ ద్వారా అనేక మందిని తీసుకొస్తావు, సంపాదిస్తావు. నీ ద్వారా. ఒకసారి ఓ పట్టణానికి కెన్నెత్ హేగన్ అనే భక్తుడు వెళ్ళాడు, ప్రసంగం చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, పలానా అతని పేరు పిలువని. ఆ పేరు చెప్పంగలోనే పాస్టర్ గారు ఏమనుకుంటున్నాడంటే, స్టేజ్ కింద ఏమైనా సందు ఉందేమో ఎతుకుతున్నాడు దాక్కోటానికి. ఎందుకంటే అతన్ని చూస్తే పోలీసులు పారిపోతారు. ఆ పాస్టర్ గారు ఏమనుకుంటున్నాడు,
ఎన్ని హత్యలు చేశాడో నాకు తెలుసు, ఎంతమంది పోలీసులను కొట్టాడో నాకు తెలుసు, ఆయన పేరు నాకు తెలుసు. ఈ ప్రసంగికుడు ఎక్కడి నుంచో వచ్చాడు. మా పాస్టర్ గారు చెప్పకపోతే ఆయనకి ఎట్ట తెలుసుద్ది నా పేరు? అసలు ఆ రోజు ఎందుకు వచ్చాడు? ఆయన భార్య ప్రార్థనా పరురాలు ఒకటి, రెండవది దేవుని ప్రేమ ఒకటి, ఈ రౌడీ పోలీసులు భయపడే వాళ్ళనేమో యేసయ్యేమో ఆణిముత్యంగా చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకని శోధనని ఆయన వాడుకున్నాడు. అతనికి ఒక జబ్బు వచ్చింది, ప్రపంచంలో మందు లేదు దానికి. ఈయన పేరు చెబుతున్నాడు, ఆ రోగం కూడా చెబుతున్నాడు. లేచి నిలబడ్డాడు. లేచి నిలబడితే చూస్తున్నాడు పాదిరి గారు, పరిగెత్తేనే పరువు పోద్ది దాక్కుంటే. స్టేజ్ కింద సందు లేదు జ్వరబట్టానికి. నన్ను వదిలిపెట్టాడు ఈరోజు, ఇది నిలబెట్టించాడు బాబో. ఈయన దైవజనుడు వెళ్ళాడు, చేయి వేశాడు. ఆ పెంటలో నుంచి ఆణిముత్యం బయటకు వచ్చింది. హల్లెలూయా. 2 సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. నేను పేరు చెప్పి ఏసయ్య స్వస్థపరిచాడు కదా, ఆ రోగం కోసం వచ్చి రోగం తగ్గంలోనే గుడి మానేశాడా, లేకపోతే ఇంకా చర్చికి వస్తున్నాడు? ఎందుకంటే తర్వాత చెప్పాడు పాస్టర్ గారు, నేను పారిపోదాం అనుకున్నాను, ఒకవైపే మిమ్మల్ని చూస్తుంటే దయ వేస్తుంది, పిలిచి నేనే పారిపోతే మీ సంగతి ఏం కావాలి, ఇంకొక వైపు ఏమో కత్తి తీసుకొని పొడుస్తాడేమో అని మళ్ళా భయం వేస్తుంది. కానీ దేవుడు ఎంత ఆణిముత్యం చేశాడంటే, వినండి, మనం సిగ్గు తెచ్చుకోవాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తే ఎంతమంది విశ్వాసులు నేను సంపాదించానో, లేక ఒక్కొక్క విశ్వాసి ఎంతమందిని తెచ్చానో. ఈ 2 సంవత్సరాల్లో ఆ భయంకరుడు ఇప్పుడు ప్రభువులోకి వచ్చే నూతన సృష్టి, అతను ఎలాంటి వాడైపోయాడంటే, అప్పటికి మా సంఘంలో 300 మంది ఉన్నారనుకోండి, ఈ 2 సంవత్సరాల్లో అతను 600 మందిని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. 30 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంత నమ్మకంగా లేరు. ఏమనుకున్నావు? సిలువ శక్తి, ఇది పునరుద్ధానపు శక్తి, ఇది పరిశుద్ధాత్మ శక్తి, ఇది అక్షయ వాక్యము బీజమైన శక్తి. ఇది రోషము కలిగి బ్రతుకు. ఎందుకు భయపడాలి? ఏ ప్రభుత్వమైనా రాని, ఏ చట్టమైనా రాని. నీ మనసుని ఇప్పుడు అంటాడు జార్జ్ ముల్లర్, ద డే వాస్ బోర్న్ అగైన్ ఐ వాస్ డెడ్ అన్నాడు. అంటే నేను మారుమనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఇందాక అయ్యగారు కూడా చెప్పారు, ఆ పేరు ఒకటే విన్నాను, ఆయన గురించి చెప్పిన వివరణ వినలేదు కానీ పేరు విన్నాను. ఆయన ఏం చేశాడంటే పౌలు గారిలాగా ఆ శిలువ మీద అలాగే ఉన్నాడు, అలాగే పునరుద్ధానం ఆయన నుంచి ప్రవహిస్తూ ఉంది జీవం. ఒక చర్చికి పాస్టర్ అయ్యాడు. దేవుడు నాకు చెప్తున్నాడు అనాథ పిల్లల్ని పోషించాలి. వాళ్ళు అన్నారు, నేను డిస్మిస్ చేస్తున్నావు అన్నారు. నీకు జీతం ఏం చేసి దండగా అయితే నువ్వు మళ్ళీ అనాథ పిల్లల్ని తెస్తావా? ఏం పాదిరివాయా నువ్వు? జీతం రావట్లేదా అంటే నీకు జీతం ఎక్కువైందా? అనాథ పిల్లల్ని తెచ్చి పోషిస్తావా? గెట్ అవుట్, వెళ్ళిపో బయటగా. ప్రభు అన్నాడు, రా బయటికి రా అన్నాడు. ఒకళ్ళని తెచ్చాడు, పొదుగుతున్నాడు. పాత స్వభావం చచ్చిపోతా ఉంది, సిలువలో పునరుద్ధాన శక్తి వస్తూ ఉంది. యేసయ్యలాగా చూస్తున్నాడు, లేని వాటిని ఉన్న వాటిగా చూస్తున్నాడు. పేదరికం అంటే పవిత్రత అనుకునేవాడంట. ఎవరు? కెన్నెత్ హేగన్. ఓ రోజు ప్రభు వచ్చి చెప్పాడు, బుద్ధి లేనివాడా, ఇది ఈ వాక్యం చదవమన్నాడంట. ఆది కాండం చదువు. ఎందుకెంత పిల్లలకు ఫీజు కట్టలేవు, కరెంటు బిల్లు కట్టలేవు, ఎందుకు వచ్చానా పాస్టర్ ఉద్యోగానికి అనుకుంటున్నావు? నువ్వు నా మాట విన్నావా? ప్రభా నేను పవిత్రంగా ఉంటానయ్యా, దీనుడుగా ఉంటానయ్యా, సినిగిపోయిన చొక్కా వేసుకుంటానయ్యా. కాసేపు ఏమో సినిగి చొక్కా వేసుకొని భక్తుడని చెప్పుకుంటాను, మళ్ళీ కాసేపు మనసేమో ఈ పాడు ఉద్యోగానికి వచ్చాను. దేవుడు అన్నాడు, ఓ బుద్ధి లేనోడా, అప్పుడు 2 సంఘాలు చేశాడు సేవ. నువ్వు దరిద్రంలో ఉండి ఆ 2 సంఘాలకు దరిద్రం అంటే పవిత్రతని నేర్పించి అది కాడంది 2వ అధ్యాయంది. ఆ నది ఎవడి కోసమా? బంగారం మోడీ గారి కోసమా? అంబానీ గారి కోసమా?
ఎవరి కోసమా బంగారం? నీ కోసమయ్యా. నీకు విశ్వాసం ఏది? లేని వాటిని ఉన్నవాటుగా జార్జ్ ముల్లర్ విశ్వాసములో సిలువలో పునరుద్ధానం ఎదుగుతుంటే 10,000 మంది అనాథలను అవలీలగా మనం 2 పిల్లల్ని పెంచడానికే. అందులో ఎంత భయంకరమైపోయింది. ఒక అబ్బాయి చెబుతున్నాడు, అంకులు ఉద్యోగం లేనప్పుడు మీరు గుంటూరులో నాకు 2,000 ఇచ్చారు, 2,000 సరిపోయినాయి. ఇప్పుడు నాకు 2 లక్షల జీతం వస్తుంది, మా 2 పిల్లలకు 4 లక్షలు ఫీజు కట్టాలి. నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏదో ప్రైవేట్ జాబులో చేరితే అది జాలకపోతుంటే మీరేం చేశారు? నాకు 2,000 ఇచ్చారు, అబ్బాయి ఈ 2,000తో ఎట్నో గట్ట సర్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు నాకేమో మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం విన్న తర్వాత, మా పిల్లలు చెప్తారులేండి వాక్యం, నాకన్నా వాళ్ళు బాగా చెప్తారు. ఆ వాక్యం విని నిన్న మొన్న ఆదివారం కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడు. దేవుడు నన్ను ఇంత హెచ్చించాడు. ఇప్పుడు 34 లక్షల కంపెనీ జీతం ఇచ్చేదానికి ఒక కంపెనీని అడిగాను నేను. ఎందుకు అంటే ఇల్లు కొన్నాను, పిల్లలకి ఫీజు 2 పిల్లలకి 4 లక్షలు అంట, ఏ చిన్న తరగతులకి. మరి 2.5 లక్షలు వచ్చాయనే పిల్లలు ఫీజు కట్టడానికి గుండె డమడమడ బాడుకుంటుంటే ఈ నయ పైసలేని ఆయన 10,000 మంది ఆణిముత్యం. వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని ఎవరు కబురు చెబుతుంటే పేకాట్లో మధ్యలో ఉన్నా, నాకు తెలియదులే పేకాట, తెలిస్తే ఎక్కడ దాకా పోయాడో చెప్పేవాడిని. పేకాట్లో ఎన్ని ఎత్తులు ఉన్నాయో నాకు తెలియదులే. దానికన్నా ముందే మారుమనసు పొందే. ఆ రంజులో ఉన్నాడు, పట్టులో అని సావనే మా అమ్మని. ఇప్పుడు 10,000 మంది అనాథలు చచ్చేవాళ్ళు తిండి లేక, వాళ్ళకి తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. చివరిగా ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. అదేంటంటే పరమగీతం 1వ అధ్యాయం 10-11 వచనాలు. పరమగీతం 1వ అధ్యాయం 10-11 వచనాలు. చాలు అది మీరు చదవండి తెలుగులో. అది పరమగీతం 1వ అధ్యాయం 10-11 వచనాలు. 10 ఆవరణముల చేత నీ చెక్కుళ్ళును. ఆభరణముల చేత మీ చెక్కిళ్ళు అంటే పరిశుద్ధాత్మ యొక్క ఫలములు. పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు. యేసయ్య వధువులో ఏం చూస్తున్నాడు? ఇవన్నీ పోలికలు ఇవన్నీ. ఆ తర్వాత హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఐ విల్ ఎన్హాన్స్ యువర్ బ్యూటీ అని ఉంటుంది, యాంప్లిఫైడ్ వర్షన్లో. అంటే నీ అందానికి పరిమితం లేదమ్మా, నీకు ఆల్రెడీ ఉంది కొంత, కానీ నేను వచ్చి ఏం చేస్తాను, ఇంకా నీ అందాన్ని పెంచుతా. అంటే నీలో ఉండే అభిషేకాన్ని, నీలో ఉండే నా రూపాన్ని. ఇందాక పౌలు గారు చెప్పాడు 2 కొరింథీలో, ఆ ప్రభు మహిమను చూసి, ఆయన పోలికను చూసి, మహిమ నుండి అధిక మహిమకు, ఒక ఆత్మ నుంచి 10 ఆత్మలు. ఇప్పుడు ఇదిగో ఆ రౌడీ షీటరు ఆ సంఘం అంతా 300 ఆత్మలు సంపాదిస్తే 20 ఏళ్ల సేవలో ఆయన 2 సంవత్సరాల్లో 600 మందిని సంపాదించాడు. అలాంటి అందం నీకు ఇస్తాను. నిన్ను చూసిన వాళ్ళు యేసు ప్రభు అంటారు. ఈ వరుడు ఇప్పుడు కోటీశ్వరుడు అంబానీ కొడుకు వచ్చి గుడిసెలో కూర్చున్న అమ్మాయిని పెళ్లి చేసుకోగలడా? చేసుకోలేడు. యేసయ్య నిన్ను వరుడుగా, ఈ నూతన యెరూషలేము, ఈ సంఘం ఎలా ఉండాలి? అద్దం అలాగా ఉండాలి. యేసయ్యకి పరిశుద్ధాత్మ వరాలు, ఫలాలు, యేసయ్యలో ఉండే ప్రేమ, త్యాగము, దైవత్వము సమస్తము మనలో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. దైవజనుల ప్రార్థనలో ఈ నూతన యెరూషలేము సంఘాన్ని, నూతనమైనటువంటి దైవజనుడిని కూడా దేవుడు నూతన మెట్లోకి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ సేవ చాలా ఉన్నతమైన మెట్లోకి వెళ్ళిపోతా ఉన్నది. అందరు లేచి నిలబడండి. ప్రభువా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. నిలవబడండి అమ్మా. కుర్చీలో కూర్చున్న వారు నిలవబడండి.
ప్రక్కనున్న వాళ్ళని తట్టి లేపండి.